బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో సంస్థ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇక కేంద్రం ఆ సంస్థకైతే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసలు ఎందుకు ఇబ్బందులు పడుతుంది సంస్థ, కారణాలు ఏంటి అనే దానిపై కూడా వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పరిస్థితిని తన కార్యాలయం ద్వారా పర్యవేక్షించడం ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సమస్యను సకాలంలో సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమయ్యారు అని ఆయన పనితీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇండిగో విమాన సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా ఇండిగో భారీ స్థాయిలో విమానాలను రద్దు చేయడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం నేరుగా చర్యలోకి దిగింది. ఈ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నేరుగా పర్యవేక్షణ ప్రారంభించాలి అని, అలాగే విమానయాన సంస్థల బాధ్యతాయుత ప్రవర్తనపై కఠిన సందేశం పంపించాలి అని అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించినందుకు తగిన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. విమాన రద్దుల కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణికుల ఇబ్బందులను తీవ్రంగా పరిగణించి కేంద్రం ఇండిగోని ప్రశ్నించింది. పైలట్ల అందుబాటుకు ఎందుకు కరువైంది, క్రూ మేనేజ్మెంట్లో ఇంత పెద్ద లోపాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అని, అలాగే ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలన్నింటినీ కూడా సంస్థ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదీ కాక విమానాలు రద్దయిన సందర్భంలో ప్రయాణికులకు పూర్తి రీఫండ్లను తక్షణమే చెల్లించాలి అని కేంద్రం ఆదేశించింది. నియమావళి ప్రకారం ఇవ్వవలసిన భోజన సౌకర్యాలు, ప్రత్యామ్నాయ విమానాలు, హోటల్ ఏర్పాట్లు జరగలేదు అన్న ఆరోపణలపై కూడా వివరణ కోరింది. సంక్షోభాన్ని ఉపయోగించుకొని టికెట్ ధరలు పెంచిన ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించింది. విదేశీ ఎకానమీ ఛార్జీలపై ప్రైస్ క్వాప్స్ విధించి ఇతర విమానాల సంస్థలను కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా క్రూ డ్యూటీ టైం నిబంధనల ఉల్లంఘనలు, పైలట్లకు తగినంత లభ్యత లేకపోవడం వంటి అంశాలపై డీజీసీఏ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో భాగంగా ఇండిగో నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు వైమానిక ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా కొంతమంది ముఖ్య మార్గాల్లో రైల్వే శాఖతో కలిపి ప్రత్యేక రైళ్లు నడపాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం ఎందుకు చోటు చేసుకుంది? ఇది కేవలం క్రూ కొరతేనా, లేక సంస్థ అంతర్గత వ్యవహారాల్లో మరిన్ని లోపాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో వెలుగు చూసే అవకాశం ఉంది.